మంచి ఒక్కరు జరగాల, అంతకన్నా మించింది ఏం అంటే జరగాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంని మీరు చూసారు కదా, కేసీఆర్ ప్రభుత్వంలో అయితే డబుల్ బెడ్రూమ్లు, డెవలప్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా తీసుకొచ్చారు. మరి ప్రస్తుతం ఉన్న దాంట్లో అందరికీ correct గా రైతు ఇచ్చారా? రుణమాఫీ హాఫ్ వస్తుందన్నారు. మేమే అనుకుంటారు. అందరికి కరెక్ట్ గా ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి చెందిన వాళ్ళకే ఇచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలలో వాళ్ళకే ఇస్తున్నారు, ఎవరికి ఇస్తలేరు. మేము కూడా బతకాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే అన్నదమ్ములు అక్కజల్లాలు ఎవరు చూడరు, జస్ట్ ఒక్కళ్ళమే ఉంటాము. అట్లాంటప్పుడు మనకు అన్నదమ్ములు వెలగొడుతున్నారు, అక్కజల్లాలు వెలగొడుతున్నారు. ఇంట్లో ఎక్కడ ఉండాలి మేము? ఏదన్నా వేసుకొని చచ్చిపో, ఏమేస్తే చచ్చిపోతారు అని అడుగుతున్నారు. ఫ్యామిలీలో కూడా ఏమేసుకొని చచ్చిపోతారు? బ్రతకాలా చచ్చిపోవాలా? అన్నదమ్ములు లేరు, అక్కజల్లాలు లేరు, మొగడు లేడు, పిల్లలు లేరు, అమ్మ లేరు. అట్లాంటప్పుడు ఆ బెడ్రూమ్ లో ఒక్క వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలో చెప్పు. భర్త లేడు, ఎవరు లేనప్పుడు ఒక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీలో కూడా ఒక్కళ్ళే ఉంటారు, ఏ ఆధారం లేకుండా. ఆ బెడ్రూమ్ లో మాత్రం ఒక్క మంచము, ఒక్క మనిషి ఇలా పోవాలి, అంతకంటే మించింది ఏం దొరకదు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదా, మరి ఉచిత బస్సు గురించి ఏమనుకుంటారు? ఉచిత బస్సు ఫస్ట్ లో యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు నార్మల్ గా అట్లనే యూజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడైనా యూజ్ చేయాల్సిందే, రేపైనా యూజ్ చేయాల్సిందే. డబ్బులు పెట్టినా గానీ వాళ్ళు డబ్బులు ఇచ్చైనా బస్ ఎక్కాల్సిందే, అవునా కాదా? ఇప్పుడు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, ఇల్లు కూల్చివేయటాలు అనేది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అలాంటివి చెయ్యొద్దండి. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి కొనుక్కుంటారు. వాళ్ళు కూడా ఇట్లా చెమట ఒడిపి కలుపుతున్నారు. కూర్చొని కమాయించే వాళ్ళకు తెలియదు. కాకపోతే ఎండ అనకుండా, వాన అనకుండా, ఏది అనకుండా రోడ్ల మీద కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకు చాలా ఏం కష్టమైంది. చేయాలనుకుంటారు ఇంకా ప్రభుత్వం? ప్రభుత్వం ఏం కాదండి. ప్రభుత్వం ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. ఆ ప్రభుత్వం వస్తుంది, వేరేది. అందులో పోయేటోళ్ళు పోతున్నారు కానీ నష్టం అయ్యేది జనాలు. థ్యాంక్ యూ.